ఈ చలికాలంలో వేడి వేడి ఇడ్లీలతో పాటు పల్లీ చట్నీ తింటే ఎంతమందికి ఇష్టమో అర్థమైంది, చాలామందికి ఇష్టమని. అందుకే పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీ చట్నీకి కొద్దిగా నూనె వేసి పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, 2 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించేసి బాగా చల్లారాక మిక్సీ పట్టి తాలింపు పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసి 15 నిమిషాలు మూత పెట్టి ఉంచితే వేడి వేడి ఇడ్లీలు రెడీ. పల్లీ చట్నీకి తాలింపుకి కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసి మనము తాలింపు వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి ఇడ్లీల్లో పల్లీ చట్నీ కారపొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.